సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను వీడియోస్ చెక్ చేసుకున్నారు కదమ్మా అందరూ కూడా. సో సిఎస్ఎస్ స్కానింగ్ స్టైల్ షీట్స్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఆ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను. సిఎస్ఎస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ యూనిట్. మీకు గ్యారంటీ సిఎస్ఎస్ గురించి ఒక క్వశ్చన్ అడుగుతాడు. అలాగే సిఎస్ఎస్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ తర్వాత సిఎస్ఎస్లో లెవెల్స్ ఉన్నాయి. ఈ లెవెల్స్ గురించి ఇప్పుడు మీకు డిస్కస్ చేస్తున్నాను. సో సిఎస్ఎస్లో ఎన్ని లెవెల్స్ ఉన్నాయంటే 2 లెవెల్స్ ఉంటాయమ్మా. ఒకటి పేజ్ లెవెల్, రెండోది సైట్ లెవెల్. ఓకే, అంటే ఏంటి మేడం అంటే క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్ ఏవైతే మీరు పెర్ఫామ్ చేస్తున్నారో వాటిని మీరు ఒక రిస్ట్రిక్షన్స్ ఫాలో చేయొచ్చు. ఏమని, నేను చేసే సిఎస్ఎస్ అనేవి ఒక పేజ్కి మాత్రమే ఉండాలి అని మీరు అనుకున్నారనుకోండి, సో పేజ్కి సెట్ చేసుకోవచ్చు. ఓకే, లేదు నేను చేసే సిఎస్ఎస్ టోటల్ వెబ్సైట్కి వర్తించాలి. ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ ఉంది. ఫ్లిప్కార్ట్ని ఓపెన్ చేస్తే ఫ్లిప్కార్ట్లో ఉమెన్స్ ఉంటుంది, మెన్స్ ఉంటుంది, జెంట్స్ ఉంటుంది, బెడ్షీట్స్ ఉంటాయి, హోమ్ ఉంటాయి. మళ్ళీ అవి క్లిక్ చేస్తే వాటిల్లో మళ్ళీ ఇంకేవో ఉంటాయి. అట్లా ఒక వెబ్సైట్కి సంబంధించిన ఏ పేజ్ నువ్వు ఓపెన్ చేసినా కూడా నీకు టోటల్ ఏ పేజ్లో చూసినా ఎఫెక్ట్స్ ఉండాలి అంటేనేమో సైట్ లెవెల్ సిఎస్ఎస్ అంటారు. ఓకే, లేదు నేను ఒకే పేజ్లో ఎఫెక్ట్ అనేది ఉండాలి, ఏ పేజ్ అయితే స్టార్టింగ్ పేజ్లో ఎఫెక్ట్ ఉండాలి, తర్వాత పేజెస్ అంత ఎఫెక్ట్ అక్కర్లేదు అనుకుంటే పేజ్ లెవెల్ సిఎస్ఎస్ని నువ్వు సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో పేజ్ లెవెల్లో అప్లై చేసావు అంటే అది హెడ్లో అప్లై చేస్తావు. ఏ పేజ్ అయితే నువ్వు అప్లై చేద్దాం అనుకున్నావో ఆ పేజ్ హెడ్ సెక్షన్లో నువ్వు అప్లై చేయాలి. అప్పుడు ఆ పేజ్ వరకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఓకే, వేరే ఏటికి అవ్వదు. అదే ఇఫ్ యూ వాంట్ టు అప్లై ద సేమ్ థింగ్ టు అనదర్ పేజ్ ఆల్సో, దెన్ సింపుల్లీ కాపీ దట్ వన్ ఇన్ ద హెడ్ పేజ్. ఆ స్టైల్ మొత్తాన్ని కాపీ ఆల్ ద స్టైల్ అండ్ యూ కెన్ పేస్ట్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ పేజ్. దిస్ ఈజ్ అ వెరీ సింపుల్ వన్. ఇది పేజ్ లెవెల్ అంటారు. అదే సైట్ లెవెల్ వచ్చేసరికి ఏమవుతుంది, సైట్ లెవెల్ అంటే యూ హ్యావ్ టు సేవ్ అ న్యూ వెబ్ పేజ్, సింగిల్ పేజ్ విచ్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ అనదర్ ఎక్స్టెన్షన్. అంటే నువ్వు ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేసి దాన్ని .css అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి. ఎగ్జాంపుల్ మీ అందరికీ చెప్పాను, హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్స్ అన్నీ ఏ ఎక్స్టెన్షన్తో సేవ్ అవుతాయి, .html అని సేవ్ అవుతాయి, అవునా? సో అలాగే ఇక్కడ .htmlకి బదులు .css ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి. ఇలా సేవ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇది క్యాస్కాడింగ్ స్టైల్ షీట్ అని మనకి క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ అర్థమవుతుంది, రైట్? ఇలా క్యాస్కాడింగ్ స్టైల్ షీట్తో నువ్వు అప్లై చేసిన ఏ పేజ్ అయినా కూడా, నువ్వు యూజ్ చేసే ఏ వెబ్సైట్లో ఏ పేజ్ యూజ్ చేసినా కూడా జస్ట్ దాన్ని లింక్ చేయాలి. అంటే నువ్వు చేసే ప్రతి పేజ్లోకి ఈ పేజ్ని ఇక్కడికి లింక్ చేసుకోరావాలి. .css అని ఉన్న అడ్రస్ని లింక్ చేయాలి. ఎలా చేయాలి? ప్రతి పేజ్కి కూడా హెడ్ సెక్షన్లోనే చేస్తావు. ఇక్కడ కూడా హెడ్ ట్యాగ్లో చేస్తూ హెడ్ సెక్షన్లో ఎలా చేయాలి చూడండి. లింక్ REL, లింక్ రిఫరల్ ఈజ్ ఈక్వల్స్ టు స్టైల్ షీట్. అదేం చేస్తున్నావు, స్టైల్ షీట్ HREF ఈజ్ ఈక్వల్ టు style.css. ఎగ్జాంపుల్ style.css అని నేను కనుక సేవ్ చేస్తే దాన్ని నా పేజ్లోకి ఇలా తెచ్చుకోవాలి. ఎలా, లింక్ REL ఈజ్ ఈక్వల్ టు స్టైల్ షీట్, HREF హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్ అడ్రస్ ఏంటి అంటే HREF ఈజ్ ఈక్వల్ టు style.css. ఓకే, ఒక యూజర్ అయినాక ఎప్పుడైనా డౌన్లోడ్ చేస్తున్నాడు అనుకో ఈ వెబ్సైట్ని, వెన్ ద యూజర్ ఈజ్ డౌన్లోడింగ్ ద వెబ్ పేజ్, ఈ లింక్ అనేది యాక్టివేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఎందుకు, హెడ్ సెక్షన్లో ఈ లింక్ పెట్టాం కదా మనం. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే డౌన్లోడ్ అవుతుందో అప్పుడు మాత్రమే యాక్టివేట్ అవుతుంది. సేమ్ స్టైల్స్ విల్ బి అప్లైడ్ ఫర్ ద టోటల్ పేజ్ యాజ్ ఇట్ ఈస్ అపియర్డ్ ఆన్ ద స్క్రీన్. ఆ స్క్రీన్లోనే మనం సెట్ చేసామేమో అన్నట్టుగా ఈ స్టైల్స్ అనేవి అప్లై అవుతాయి. సో గుర్తుపెట్టుకోండమ్మా, సిఎస్ఎస్ లెవెల్స్ అనేవి 2 లెవెల్లో చేయొచ్చు. పేజ్ లెవెల్ చేయొచ్చు, అలాగే సైట్ లెవెల్ చేయొచ్చు. పేజ్ అంటేనేమో ఆ పేజ్లో హెడ్లో మాత్రమే చేస్తాం, హెడ్ సెక్షన్లో. ఓకే, అండ్ ఇదే హెడ్ సెక్షన్లో నువ్వు ఏం చేంజెస్ చేసావో ఇంకో పేజ్లో కూడా కావాలి అంటే ఏం చేయాలి, సింపుల్గా హెడ్ సెక్షన్లో స్టైల్లో ఏమేమి చేసామో స్టైల్ని కాపీ చేసి పేస్ట్ చేస్తే చాలు. అదే సైట్ లెవెల్లో వచ్చేసరికి అట్లా కాదు. ఇక్కడ నుంచి డేటా అనేది వేరే పేజ్లో సేవ్ చేస్తావు, ఆ పేజ్ని తీసుకొచ్చి లింక్ అటాచ్ చేసుకుంటావు. ఓకే, నెక్స్ట్ సిఎస్ఎస్ సింటాక్స్ ఎట్లా ఉంటుంది, సిఎస్ఎస్ని సింటాక్స్ ఎలా రాస్తాము? సో మీ అందరికీ తెలుసు, నార్మల్గా HTML సింటాక్స్ అంటే ఎలా రాస్తాం, HTML ఓకే, హెడ్, అలాగే ఇందులో టైటిల్ వస్తుంది, హెడ్ క్లోజ్, హెడ్కి ముందే టైటిల్ క్లోజ్. ఓకే, దెన్ బాడీ ఓపెన్, బాడీ క్లోజ్, రైట్. ఇట్లా అయితే ఈ హెడ్ ఇక్కడ HTML క్లోజ్. ఓకే, ఇలా చేస్తే ఈ టైటిల్కి
ఈ హెడ్కి ఈ హెడ్కి, ఈ బాడీకి ఈ బాడీకి టోటల్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత హెచ్టిఎంఎల్ ఇలా క్లోజ్ చేస్తాం. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఏ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్. అలా సిఎస్ఎస్లో ఎలా స్ట్రక్చర్ రాస్తామంటే సిఎస్ఎస్కి మనకి మెయిన్లీ 2 పార్ట్స్ ఉంటాయి. సో సీ హియర్ సింటాక్స్ ఆఫ్ సిఎస్ఎస్ ఎలా సింటాక్స్ రాస్తాము అంటే సెలెక్టర్, ఓకే, సెలెక్టర్, ప్రాపర్టీ, వాల్యూ, ఇంకోటి ఉంటే అది కూడా ఇవ్వాలి, లేదంటే క్లోజ్, సెమీకోలన్, క్లోజ్. వాట్ ఇలా మనం మెన్షన్ చేస్తాం. ఓకే, సెలెక్టర్, ఓపెన్ బ్రేసెస్, ప్రాపర్టీ, కాలన్, వాల్యూ, కామా, అన్నీ అయిపోయిన తర్వాత సెమీకోలన్, క్లోజ్. ఎలా చేయాలి చూడండి. సో సిఎస్ఎస్ కాంప్రమైజెస్ స్టైల్స్. సిఎస్ఎస్లో మనకి నెంబర్ ఆఫ్ స్టైల్స్ అని మనం పెర్ఫామ్ చేసుకోవచ్చమ్మా. సో ఈ సిఎస్ఎస్ స్టైల్స్ వచ్చేసరికి ఎలా పెర్ఫామ్ చేస్తాం ఇప్పుడే చెప్పాను. ఇది అనేది మనకి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అని ఉంటాయి, వాటిని మనం డాక్యుమెంట్లో అప్లై చేసుకోవాలి. ఓకే, సో సిఎస్ఎస్ అప్లై చేయాలంటే ఫస్ట్ దీని స్టైల్ రూల్ని పెర్ఫామ్ చేయాలి. ఈ స్టైల్ రూల్ని పెర్ఫామ్ చేసిన తర్వాత ఆ స్టైల్ రూల్ ఏదైతే ఉందో అది మన ప్రెజెంట్ ఏదైతే వెబ్ బ్రౌజర్ ఉందో దానికి అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎలా అప్లై చేసుకుంటాం? కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యూస్ చేసుకుంటూ అప్లై చేసుకుంటాం. ఓకే, ఇది అప్లై చేయాలి అంటే సిఎస్ఎస్ హ్యాస్ మెయిన్లీ 2 పార్ట్స్. ఇప్పుడే చెప్పాను, సెలెక్టర్, డిక్లరేషన్ పార్ట్. సెలెక్టర్ పార్ట్, డిక్లరేషన్ పార్ట్. డిక్లరేషన్ పార్ట్లో 1 ఉండొచ్చు, మోర్ కూడా ఉండొచ్చు, నో ప్రాబ్లం. బట్ సెలెక్టర్ పార్ట్లో ఒకటి మాత్రమే ఉంటుంది. ఓకే, సో సెలెక్టర్ అంటే ఏంటి, అసలు సెలెక్టర్లో ఏమేమి రాయొచ్చు? సెలెక్టర్ అంటే సెలెక్టర్ ఈజ్ అన్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ అట్ విచ్ స్టైల్ విల్ బి అప్లైడ్. మనం ఏదైతే స్టైల్ అప్లై చేద్దాం అనుకున్నామో దాన్ని సెలెక్టర్లో అప్లై చేయాలి. ఎవరికి అప్లై చేయాలి? హెచ్టిఎంఎల్ ట్యాగ్కి అప్లై చేయాలి. మనం ఏదైతే స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నామో వాటిని హెచ్టిఎంఎల్ ట్యాగ్కి సెలెక్టర్లో అప్లై చేయాలి. ఓకే, దాన్ని సెలెక్టర్ అంటారు. సో దిస్ కుడ్ బి ఎనీ ట్యాగ్స్, ఏ ట్యాగ్ అయినా అవ్వచ్చు, H1 అవ్వచ్చు, బాడీ అవ్వచ్చు, H2 అవ్వచ్చు, మీ ఇష్టం. సో మీరు ఏదైతే ట్యాగ్ సెలెక్ట్ చేసుకుంటారో దానికి గనక స్టైల్స్ అప్లై చేస్తే దెన్ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ సెలెక్టర్. అదేదో కొత్త పదం కాదు, దాన్నే సెలెక్టర్ అంటారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వన్ డిక్లరేషన్. డిక్లరేషన్ అని ఎప్పుడు అంటాం? ప్రతిదీ, ఈచ్ డిక్లరేషన్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ప్రాపర్టీ అండ్ ఏ వాల్యూ. ప్రతి డిక్లరేషన్లో కూడా ప్రాపర్టీస్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఏదైతే ఇక్కడ సెలెక్టర్ తీసుకున్నామో ఆ సెలెక్టర్ తాలూకా దానికి డిక్లేర్ చేయాలి స్టైల్స్ని. ఎలా డిక్లేర్ చేస్తాం? 2 వాల్యూస్ ఇస్తాం. 1 ఈజ్ ప్రాపర్టీ, దానికి ఒక వాల్యూ. ఓకే, అలాగే ప్రాపర్టీ ఈజ్ ద స్టైల్ యాట్రిబ్యూట్. ప్రాపర్టీ ఈజ్ నథింగ్ బట్ స్టైల్స్ యాట్రిబ్యూట్స్. ఏవైతే ఉంటాయో స్టైల్, వాటిని ప్రాపర్టీస్ అంటారు. ఎగ్జాంపుల్, కలర్ ఈజ్ ఏ ప్రాపర్టీ, సైజ్ ఈజ్ ఏ ప్రాపర్టీ, అలైన్మెంట్ ఈజ్ ఏ ప్రాపర్టీ. ఓకే, వీటిని ప్రాపర్టీస్ అంటారు. వీటికి వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని అప్లై చేయాలి. మనం ఏ చేంజెస్ చేయాలో వాటిని అప్లై చేస్తాం. ప్రతి ప్రాపర్టీకి ఒక వాల్యూ ఉంటుందని చెప్పాను. అలాగే సిఎస్ఎస్ డిక్లరేషన్ అనేది కంపల్సరీ ఎండ్స్ విత్ సెమీకోలన్. ఇలా చూపించాను, ఎండింగ్ సెమీకోలన్ పెట్టాలి. అలాగే డిక్లరేషన్ గ్రూప్స్ అన్నవి సరౌండెడ్ విత్ కర్లీ బ్రాకెట్స్ ఇట్లా, వీటిని కర్లీ బ్రాకెట్స్ అంటారు. అలాగే ప్రతి సెలెక్టర్ అనేది ప్రాపర్టీ ఉంటుంది, దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఎన్నంటే అని రాసుకొని సెమీకోలన్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి కర్లీ బ్రాకెట్ని. ఓకే, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్, వీడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. ఈ ఎగ్జాంపుల్లో మీకు ఇక్కడ ఒక సెలెక్టర్ H1 అన్నాడు. H1 అంటే ఏంటి? ట్యాగే కదా మనకి. H1 అంటే హయ్యెస్ట్ సైజ్ ట్యాగ్, రైట్? హయ్యెస్ట్ ట్యాగ్ని H1 అని తీసుకుని ఈ H1 ట్యాగ్లోకి కలర్ అప్లై చేసాం. ఓకే, దీన్ని బ్రాకెట్స్ ఓపెన్ చేసి దీనికి ఒక కలర్. ఇప్పుడు దాకా మీరు చేసిన దానిలో H1కి డైరెక్ట్ కలర్ అప్లై చేయలేదు. సో ఇక్కడ ట్యాగ్కి నువ్వు అప్లై చేసేస్తే అది నీకు టోటల్ ఏ ట్యాగ్ ఎక్కడ వచ్చినా ఈ ట్యాగ్ H1 అని ఎక్కడ డిక్లేర్ చేసినా ఆ ట్యాగ్ అప్లై అయిపోతుంది అనమాట. ఈ కలర్ బ్లూ అని ఇచ్చాం. కలర్ బ్లూ, నీకు తెలిస్తే రెడ్, గ్రీన్, ఎల్లో ఏదైనా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. దీన్ని ప్రాపర్టీ అంటారు. ప్రాపర్టీ, దీన్ని వాల్యూ అంటారు. ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఈ డిక్లరేషన్ 1 సెమీకోలన్ తర్వాత ఫాంట్ సైజ్ ఇచ్చాడు. ఫాంట్ సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు, నీకు తెలుసు కదా, 10 నుంచి 8, 6, 7 నుంచి కూడా అప్రాక్సిమేట్లీ 100 వరకు ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. 12px అంటే పిక్సెల్స్లో ఇచ్చాం. 12px సెమీకోలన్. ఇంకోటి ఉందనుకోండి, అలైన్మెంట్ ఈజ్ ఈక్వల్ టు సెంటర్ అన్నామంటే అది కూడా రాసుకోవచ్చు. అలా రాసుకున్న అన్ని తర్వాత ప్రతి డిక్లరేషన్ షుడ్ ఎండ్ విత్ అ సెమీకోలన్. ఎవ్రీ డిక్లరేషన్ షుడ్ ఎండ్ విత్ అ సెమీకోలన్. వన్స్ ఇవి అయిపోయిన తర్వాత కర్లీ బ్రాసెస్ క్లోజ్. ఓకే, ఇంతే. దిస్ ఈస్ ద వే హౌ యూ హ్యావ్ టు డిక్లేర్ ఏ సిఎస్ఎస్ స్టైల్, రైట్? సో సిఎస్ఎస్ స్టైల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ H1 ప్లేస్లో H2 పెట్టుకున్నారనుకోండి, కలర్ బ్లూ, ఫాంట్ సైజ్ 12px అనేది H2కి అప్లై అవుతుంది.
ఈ H2 నువ్వు ఎక్కడ వాడినా ఇదే కలర్ అప్లై అవుతుంది. ఓకే రైట్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ విత్ అన్ ప్యూర్ ఎగ్జాంపుల్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పాను H1 కాకుండా P ఇచ్చాడు వీడు. సో H1 ప్లేస్లో నీకు P ఇచ్చాడు. H1 ప్లేస్లో P ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటమ్మా? H1 ప్లస్కి P ఇచ్చాడంటే Pకి పారాగ్రాఫ్కి అప్లై అవుతుంది, H1కి కూడా అప్లై అవుతుంది. రెండింటికి ఏం ట్యాగ్స్ అప్లై అవుతున్నాయి? నువ్వు ఒకే లైన్లో ఇందాక రాసావు, కలర్ ఇచ్చావు, ఫాంట్ సైజ్ ఇచ్చావు. అలా కాకుండా మనకు అర్థం కావడం కోసం సేమ్ని డిఫరెంట్ చేశాడు. అంటే ఇట్లా కర్లీ బ్రాసెస్ ఓపెన్ ఇన్ వన్ లైన్, నెక్స్ట్ లైన్లో కలర్ ఈజ్ ఈక్వల్ టు రెడ్, టెక్స్ట్ అలైన్ ఈజ్ ఈక్వల్ టు సెంటర్, సెమీకాలన్. చూడండి అన్నిటికీ సెమీకాలన్స్ క్లోజ్, అలాగే కర్లీ బ్రాసెస్ క్లోజ్. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సింగిల్ లైన్లో కూడా రాసుకోవచ్చు, డ్యూయల్ లైన్లో కూడా కోడ్ అనేది రాసుకోవచ్చు. రైట్, అలాగే మనం ఒకే ట్యాగ్ని నెంబర్ ఆఫ్ ట్యాగ్స్కి కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ పారాగ్రాఫ్ H1కి అప్లై చేస్తాం, అలాగే ఇక్కడ చూడండి ఒకేసారి H1, H2, H3 అంటే ఈ మూడు ఎక్కడ వచ్చినా కూడా ఇవన్నీ అప్లై అవుతాయి. ఈ 3ని నీ బాడీలో ఎక్కడ వాడినా కూడా కింద ఈ కలర్స్ అప్లై అవుతాయి. ఎలాగా? కలర్ ఈజ్ ఈక్వల్ టు బ్లూ అన్నాం కాబట్టి బ్లూ కలర్లోనే వస్తాయి ఇవి. అలాగే ఫాంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు నార్మల్, ఫాంట్కి ఏం వెయిట్ లేదు, అంటే బోల్డ్, ఇటాలిక్ అలాంటివి ఏం లేవు, నార్మల్. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ ఈక్వల్ టు లోవర్ కేస్లో టెక్స్ట్ రమ్మంటున్నాం. నువ్వు అది అప్పర్ ఇచ్చినా కూడా అది లోవర్లోనే ప్రింటింగ్కి వస్తుంది. ఓకే రైట్, ఇలా అప్లై చేసాం. దీన్నే ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్, ఈ ఎగ్జాంపుల్ చూడండి అమ్మ క్లియర్గా. ఫస్ట్ వన్ ఏంటి? HTML ఓపెన్ చేసాం, అలాగే హెడ్ను ఓపెన్ చేసాం. స్టైల్ మీకు చెప్పాను, హెడ్ లోపల స్టైల్ ఉంటుంది, స్టైల్లో CSS అప్లై చేయాలి. స్టైల్ బయట చేస్తే అప్లై అవ్వదు. సో మేక్ ఇట్ ష్యూర్ స్టైల్ను ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేశాక ఇప్పుడు నేను చెప్పిందే H1, H2, H3 లాగా P, H2, H3 మూడిటికి అప్లై చేసాం. ఏం అప్లై చేసాం? టెక్స్ట్ అలైన్ ఈజ్ ఈక్వల్ టు సెంటర్, అంటే అలైన్మెంట్ ఎక్కడికి రావాలి? సెంటర్లో రావాలి, ఎప్పుడైనా సెంటర్లో రావాలి. కలర్ ఏ కలర్ కావాలి? బ్లూ కలర్లో రావాలి. ఫాంట్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బోల్డ్, ఫాంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు బోల్డ్. ఇందాక చెప్పా ఫాంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ నార్మల్ ఇస్తే నార్మల్ వస్తుంది, బోల్డ్ ఇస్తే హైలైట్ అవుతుంది, డార్క్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు Pకి, H2కి, H3కి మూడింటికి ఇది అప్లై అయ్యింది. ఎలా అప్లై అవుతాయో చూడండి. సో పారాగ్రాఫ్ ఓపెన్, కర్లీ బ్రాసెస్ క్లోజ్, కర్లీ బ్రాసెస్ ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను. ఆ తర్వాత ఏది క్లోజ్ చేయాలి? స్టైల్ క్లోజ్ చేయాలి. ఇదిగో చూడండి స్టైల్ క్లోజ్ అయిందా? స్టైల్ తర్వాత హెడ్, ఎందుకు? ముందు హెడ్ ఓపెన్ చేసాం కాబట్టి హెడ్. ఆ తర్వాత HTML ఇప్పుడే చెయ్యం, మనం బాడీ కూడా రాసుకోవాలి కాబట్టి బాడీ రాసుకోవాలి. ఇప్పుడు బాడీ రాస్తున్నాను. బాడీలో H2 సైజ్ ఇచ్చాను. H2 హెడ్డింగ్ 2 ఈజ్ ఎఫెక్టెడ్ బై స్టైల్, హెడ్డింగ్ 2 ఈజ్ ఎఫెక్టెడ్ బై స్టైల్. ఎందుకు? H2కి మనం ఆల్రెడీ స్పెసిఫై చేసాం ఇక్కడ, అందుకనే H2 హెడ్డింగ్ 2 ఈజ్ ఎఫెక్టెడ్ బై స్టైల్, H2 క్లోజ్. అలాగే H3 హెడ్డింగ్ ఈజ్ ఎఫెక్టెడ్ బై స్టైల్. ఎందుకు? H3 అని ఇచ్చిన సైజు ఇది ఎఫెక్ట్ అయిపోతుంది, బికాజ్ వీటిని నువ్వు ఆల్రెడీ వీటిని ఏమంటావు? సెలెక్టర్స్లో చేసేసావు. వీటిని సెలెక్టర్లో చేసిన దాన్ని నువ్వు యూజ్ చేసినా చేయకపోయినా అవి ఆటోమేటిక్గా అప్లై అయిపోతాయి. దిస్ ఈజ్ సెలెక్టర్స్, దిస్ ఈజ్ ద డిక్లరేషన్స్, దీస్ ఆర్ ద వాల్యూస్. ఓకే రైట్, H3 అలాగే P, దిస్ పారాగ్రాఫ్ ఈజ్ ఎఫెక్టెడ్ బై స్టైల్. ఇన్ కేస్ లీస్ట్ కేసులో ఇక్కడ H4 ఉందనుకోండి, H4 హెడ్డింగ్ 4 ఈజ్ నాట్ ఎఫెక్టెడ్. ఎందుకు? H4 ఇక్కడ లేదు కదా డిక్లరేషన్లో, అందుకనే ఇక్కడ రాదు. ఓకే, ఎఫెక్ట్ రాదు, వస్తుంది డిక్లేర్ చేస్తుంటే ప్రింట్ వస్తుంది, కానీ ఇక్కడ ఎఫెక్ట్ రాదు. అది కూడా నెక్స్ట్ ప్రోగ్రామ్లో చెప్తాను. బాడీ క్లోజ్, HTML క్లోజ్. ఓకే, సో ఇప్పుడు మనకి 3 లైన్స్ సెంటర్లో రావాలి, బ్లూ కలర్లో రావాలి, బోల్డ్గా ఉండాలి. అవుట్పుట్ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఇదిగోండి, ఇది H1 సైజ్, ఇది H3 సైజ్, అలాగే ఇది పారాగ్రాఫ్. 3 సెంటర్లోనే వచ్చినాయి. ఇన్కేస్ సెంటర్ అప్లై అవ్వకపోతే ఇక్కడ నుంచి వస్తుంది లెఫ్ట్. సెంటర్ అప్లై అయింది, స్టైల్గా మారినాయి, కలర్ కూడా మారింది. ఓకే రైట్, దీస్ ఆర్ అబౌట్ ద ఒక సింపుల్ CSS ప్రోగ్రామ్ సింటాక్స్. అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్ CSS 1కి 2 సార్లు నేర్చుకోండమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ టుడే. ఈ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను.